యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నడు మన రాకేశల్లా సిసి రోడ్ల దగ్గర దొంగ ఫోటోలు దిగి పీటీ రోడ్ల దగ్గర దొంగ నాటకాలాడి మేమే తెచ్చామని విర్రవీతలుగినరు. అసెంబ్లీలో గళమెత్తి ఆ సిసి రోడ్లను పీటీ రోడ్లను ఈ రోజు ప్రతి వార్డులో జరుగుతున్న అభివృద్ధిని తీసుకొచ్చిన మగాడు మనగాడు మన కళ్ళ ముందట్టున్నాడు. దీనికి ఇంకో సాక్ష్యం, ఈ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంకాపూర్ లో అంత పెద్ద 30 ఎకరాల స్థలంలో పెడతానని అన్న వాగ్దానం చేసిండు. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ని మెడలు వంచి ఈ రోజు సాక్షాత్తు అదే ముఖ్యమంత్రిని మెడలు వంచి నిజామాబాద్ వచ్చి ఈ రోజు శిలాఫలకం ఓపెన్ చేస్తే శిలాఫలకంలో ఉన్న పేరు ఎవరిదిరా? ఇక్కడ ఉన్న తిరుగుతున్న ఈ తెల్లరా ఆ పాతమైన నల్లడా? సాక్షాత్తు రాకేష్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ స్కూల్. అది వాళ్ళ సాక్ష్యం. మెడలు వంచే తత్వం, పట్టుదలతో ముందుకు పోయే తత్వం, అభివృద్ధి చేసే తత్వం శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారి సొంతం. అన్నగారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. చాలా పనులు నేను చేసేది ఇప్పుడెప్పుడు ఇంటిగా ముందుగా నేను కూడా ఎదురు అయిపోతాను పెద్దగా. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఇక రానే వచ్చారు. ఒక 5 నిమిషాలు సైలెంట్ ఉన్నారు. ఇది సైలెంట్ ఉంటే 10 నిమిషాలు మాట్లాడిపోతాం. మీ ఇంట్లోకి మీరు పోయి మా ఇంటికి మేము పోతాం. రానే వచ్చారు కాబట్టి ఈరోజు ఆరుమూరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న ధర్మానికి అధర్మానికి కబ్జా కోరులకు మరి నిజాయితీ పరులు అయిన ఒక భారతీయ జనతా పార్టీకి, అందరినీ ముంచిన కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీ అందరి మంచి కోరే భారతీయ జనతా పార్టీకి, మీరు విచ్చేసిన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మరి ముఖ్యంగా నన్ను 2 సంవత్సరాల కింద మీ చేతులతోని కమలానికి గుర్తించి మంచి మెజార్టీ ఇచ్చి నన్ను శాసనసభ్యుడిగా అసెంబ్లీ పంపిన మీ అందరికీ మళ్ళొకసారి పాదాభివందనం చెప్తున్నాను. ఎవరు చీకట్లో కనబడతాడు? కర్రోడు కర్రోడు ఓరి అబ్బా పాండుగాడా, ఇది కూడా వచ్చినవారు పాండు. ఈ మధ్య నా కర్రోడు పాండుగాడు మళ్ళీ వచ్చిండు ఆరుమూరుకు. ఆడి మధ్యన మళ్ళీ తిరిగి పగలై తిరుగుతున్నాడు. ఈరోజు మళ్ళా రత్తే ఆడి పార్టీ ఆడలేదు ఈడలేదు. అది ఏమో గుర్తు కారు సారు పనేమో ఫామ్ హౌస్ లో తాగి పడుకుంటాడు. ఒక్కసారి చెప్తున్నా, రే పాండు కవితక్క అడుగురా మీరు ఏం చేసింది? దొరికినోడు దొరికినట్టు దోసుకున్నారు కదరా. సొంత అక్కలాగా కవిత నిన్ను ఆదరించి నీకు అన్నం పెట్టి నీకు సీట్ ఇచ్చి 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే నువ్వు కవితక్క కాళ్ళు మొక్కి కాళ్ళ ఉంగరాలు గుంజుకున్నావు. ఆ పాండుగా నువ్వు కాళ్ళ పాండు నేను చెప్పట్లేదురా, ఇది కవితక్క చెప్పింది. కాబట్టి అమ్మ ఈరోజు యుద్ధం మొండి చేతికి వికసించే కమలానికి, అది ఇరిగిపోయిన చేతు అరిష్టం చేతు, అది దేశానికి పట్టిన శని చేతు. ఈ కమలం ఎట్లయితే వికసిస్తున్నదో ఈరోజు దేశంలో హిందువుల గురించి భారతీయ జనతా పార్టీ ఈరోజు అభివృద్ధి 2 సంవత్సరాలు అయిందమ్మా. నేను వచ్చి తిరుగుతున్నారు 11 తర్వాత కూడా 20 పూట హోటళ్ళు చాలా ఉంటున్నాయి. బస్ స్టాండ్లలో ఆడబిడ్డని బెదిరిస్తున్నారా? అంబేద్కర్ చౌరస్తా కాడ ఈరుబాటలు కలుగుతున్నారా? కొండాలు లేని, రౌడీలు లేని, కబ్జాకోరులు లేని, కమిషన్ ఏజెంట్లు లేని కొడుకులని ఆరుమూరు నుంచి జరిపేసిన మొత్తం క్లీన్ చేసి పడేసినాం. ఈ రోజు ఆరుమూరు ప్రశాంతంగా ఉంది. ఎవడు బతుకు వాడు బతకాలి, ఎవడి దుకాణం వాడు నడుపుకోవాలి. ఎందుకు బెదిరించారో 10 ఏళ్ళు మొత్తం కబ్జాలు చేసి షట్టర్లు కట్టుకొని ఈ కౌన్సిలర్లు కూడా తిన్నోడు తిన్నట్టు దోచినోడు దోచినట్టు ఎన్నడూ పట్టించుకున్నారు. 6 సంవత్సరాలు ఈరోజు ఆరుమూరు వ్యాప్తంగా 65 కోట్లతో రోడ్లు వేయించిన మొత్తం ముఖ్యమంత్రితో ఓట్లాడి ఈరోజు ఆరుమూరుకు 65 కోట్ల రోడ్లు వేయించిన రోడ్లు ఎక్కడ రోడ్లు 2
పటాకులు ఆపండి. ఇంకా గెలిచినాడుకుంటారు రయ్యా. ఇప్పుడు యుద్ధంలో ఉన్నాం, యుద్ధం కన్నాక పటాకులు కొట్టండి. వీళ్ళు ఎత్తే ఓట్లు ఎత్తరా వచ్చినాడు కానీ ఇట్లా చెప్పండి. వచ్చినోడు కల్లా చేతులు చెప్పండి. నేనేమంటున్నానంటే ఈరోజు ఆరుమూరులో 65 కోట్లతో రోడ్స్, 40 కోట్లతో నీళ్ళ ట్యాంకులు, 8 ట్యాంకులు కట్టిస్తున్నా. ఈరోజు వీధిలా ఇంకా ఏదైనా రాకుంటే ఇక్కడ నేను 40 కోట్లతోని ఈటీసీ సెంటర్ తీసుకొస్తున్నా. రానున్న రోజులలో స్టేడియం కావచ్చు, లేకపోతే మార్కెట్ యార్డ్ కావచ్చు, మొత్తం ఈ ఏరియాకి వస్తున్నాయి, ఆ మూలకు, పిపిరి మూలకు. కాబట్టి ఈ ప్రాంతం అంతా చాలా అభివృద్ధి చెందుతుంది. ఏం కావాలో మీకు, ఏమి ఇస్తాము మా ఇంటి రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ వాడు చెప్పిండు, నేను చేసినంత సాధన చేసిన ఒక 700 కోట్లు తీసుకొచ్చిన మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరు వేసిన ఓట్లతో ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో పేదోడు గురించి కొట్లాడుతున్నా, లేనోడు గురించి కొట్లాడుతున్నా, ధర్మం గురించి కొట్లాడుతున్నా, గల్పు కార్మికుల గురించి కొట్లాడుతున్నా, దళిత బిడ్డల హాస్టళ్ల గురించి కొట్లాడుతున్నా, ఆడబిడ్డలకు గౌరవం గురించి కొట్లాడుతున్నా. ఏం చేసిండ్రా చెప్పుర్రా? దొంగల్లాగా అబద్ధాలు చెప్పి మోసం చేసి ఏమేం చెప్పారు? నా చెవులకి ఏం వాడని మెడంతా బంగారం ఇచ్చినాయి. తులం బంగారం ఇచ్చిండ్రా? ఇప్పుడు అత్తులం ఇచ్చిందట. మీకు అత్తులం ఇచ్చారమ్మా? ఇచ్చిండారే అత్తులం? రేపు పాపాతులారా పడిపడిపోతారా, పురుగులు పడిపోతారా? ఆడబిడ్డలను మోసం చేసింది, ఆడబిడ్డలను మోసం చేసిండ్రు పాపాల పుట్టలాగా. రేపు పురుగులు పడిపోతారా? తోడబుట్టిన చెల్లెళ్ళు, కడుపులున్న కన్న బిడ్డలు, కన్న తల్లులను మోసం చేసిన చరిత్ర నీ కాంగ్రెస్ చరిత్ర. కొడుకులను ఈరోజు మళ్ళీ వచ్చారా దొంగల్లాగా? మళ్ళీ ఏమని అడుగుతున్నారా? 2 ఇళ్ళకి వచ్చి ఏమని అడుగుతున్నారా? 4000 పెన్షన్ ఇచ్చిండ్రా? ఏమన్నావు రేవంత్ రెడ్డి? అవినీతి పరుడు అనుముల రేవంత్ రెడ్డి ఆడబిడ్డలను మోసం చేసి గద్దెనెక్కి కుటుకుతున్నారు. దొరికినోడు దొరికినట్లు చంబల్లో దొంగల్లాగా దక్షిణ తెలంగాణకు దోచుకపోతున్నారు. చెప్పు రేవంత్ రెడ్డి, 4000 ఎప్పుడు ఇస్తుంది? ఆడబిడ్డలకు 2500 పెన్షన్ ఇస్తున్నావు కదా, అదే నీకు సిగ్గు, లచ్చ, చీము, నెత్తురు. నువ్వు ఒకవేళ నల్లమల బిడ్డవే అయితే ఒక్కసారి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ మేము మమ్మల్ని ప్రభుత్వానికి ఓట్లేస్తామంటే ఆడబిడ్డకు, ప్రతి ఆడబిడ్డకు 1500 ప్రతి నెల వేస్తామని చెప్పినాం. నరేంద్ర మోడీ గారు ఆశీస్సుతో మాట తీసుకొని మాట ఇచ్చినాం. మీకెవరన్నా కావాలంటే రేపు బస్సు నేను పెడతాను, మీ అందరు బస్సు ఎక్కండి. అది ఎట్లన్నా ఫ్రీ బస్సు ఉన్నది, బోధం దాకా సాలుడు దాకా పోండి, పక్కనే మహారాష్ట్ర ఉన్నది. ప్రతి నెల ఆడబిడ్డలకు 1500 వేస్తున్నాం. బీజేపీ మాట ఇచ్చిందంటే మడమ తప్పదు. ఇది ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వము. ఒక్కసారి చెప్తున్నాం, ఈ దేశం కోసం వచ్చిన పుట్టిన పార్టీ, ఈ సంస్కృతి గురించి పార్టీ. ముస్లిం సోదరులు కూడా చెప్తున్నాయి, ఈ ప్రాంతం మనం ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, ఎందుకు ఇంత పగ పెంచుకుంటున్నాం? మేము ఏం పాపం చేసినాం మేము? ఈరోజు ముస్లిం మహిళలకు నరేంద్ర మోడీ రాకముందు 70 ఏళ్ళు గజ ఎప్పుడు తలాక్ 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 అని అంటారని, భర్తలు గంట లోపల విడాకులు ఇస్తారని, ఈ 4 పిల్లలను తీసుకొని ఏ బాయిల పడి సావాలని ఆలోచించే బిడ్డలకు ఈరోజు ట్రిపుల్ తలాక్ అంటే డైరెక్ట్ టీఆర్ జైలుకి పంపిస్తున్న 3 అంటేవాళ్ళని. అంటే ఆడబిడ్డలకు ఈరోజు గౌరవం ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ముస్లిం మహిళలకు ఈరోజు నిశ్చింతగా నిద్రపోతున్నారంటే అది నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం. మేమేమి మీ అంటలేము. బియ్యం ఇస్తే ముస్లింలకు ఇవ్వలేదా? మేము ఇల్లు కట్టిపిస్తే నరేంద్ర మోడీ ఇల్లు కట్టిపిస్తే ముస్లింలకు కట్టియలేదా? నరేంద్ర మోడీ రైలు ఎత్తే మిమ్మల్ని కూర్చుండని ఇవ్వలేదా? కాబట్టి పగ తగ్గించుకోండి. మీరు మావాళ్ళు, మతం మార్పు. మీ తాత ముత్తాతలు హిందువులు,
అప్పుడు భయపడి మతం మారింది. గంటాలు వేస్తే వెంచరు తప్పు లేదు అది మతం. కానీ చూడండి మమ్మల్ని ఎంతసేపు ఆ పాకిస్తాన్ వాడు మాట్లాడారు, ఆ పాత బస్తోడు మాట్లాడారు. ఇక్కడ 50 రూపాయల కిలో పిండి ఆటా తింటారా, పాకిస్తాన్ పోయి 500 రూపాయల రొట్టె పిండి తింటారా? ఆలోచించుకోండి. ఈరోజు చెప్తున్న ముస్లిం సోదరులకు కూడా, మీరు దేశాన్ని మా హిందువులను ఎట్లా ద్వేషిస్తున్నారు. పాకిస్తాన్ ఒక్కసారి మీరు పాకిస్తాన్ ఒక్కసారి ఈ రోజే మసీదుల బాంబు పేలుంది. 69 నాయకుల బిడ్డలు ప్రార్థన చేస్తుంటే మసీదులో కూడా చంపుకుంటున్నారు. షియాన్ ఒకడు, ముస్లిం అని ఒకడు, షియాన్ ఒకడు, సున్నీ అని ఒకడు. ఎందుకు చంపుకుంటున్నారు? మేము ఇంత ప్రేమగా చూసే ఈ దేశంలో మమ్మ మీద ఎందుకు దేశం పెంచుకుంటున్నారు? పాకిస్తాన్లోనేమో తురుకోళ్ళు బాంబులు వేసుకొని చచ్చిపోతున్నారు. ఒకడు షియా అంటున్నాడు, సున్నీ అంటున్నాడు. ఈ దేశం మనందరిది. మీరు మేము ఈ దేశంలో పుట్టినము, ఇక్కడ తాగినము, గూళ్ళ చెరు నీళ్ళు తాగినము, జిరాయి తాగినము, పుడుతున్నాం ఇక్కడనే, సత్తున్నాం ఇక్కడనే. ఎందుకు మీకు ఈ కాంగ్రెస్ శివుల విషం పోతున్నాడు? ఈ కాంగ్రెస్ ఈ దేశానికి ద్రోహి, వీడు ధర్మ ద్రోహి, మొత్తం దేశానికి దృష్టి పట్టించినోడు ఈ కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారి చెప్తున్నామా, ఈరోజు ఇప్పుడే దండుగుల లావణ్య ఉన్నదా? ఎటువైనా చేతిలో పెన్షన్ వస్తున్నదా? పెన్షన్ ఇస్తామన్నాడు కదా కాంగ్రెస్ వాడు. అన్నిట్లో మనం వచ్చినప్పుడు కాబట్టి చెప్తున్నా, 2.5 సంవత్సరాలైంది. ఒక్క కొత్త పెన్షన్ వచ్చిందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ఒకటి చెప్పండి. ఎక్కడ ఒక్క పెన్షన్ వచ్చిన చేతిలో చూద్దాం. కొత్త పెన్షన్ ఉన్నదే కాదు, వచ్చినప్పుడు పంపించినట్టు. నేను ఏమంటున్నా అంటే, మోసగాళ్ళని నమ్మితే ఈ రకంగా జరుగుతుంది. వాళ్ళు ఒక్కటేసారి కాంగ్రెస్ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అడగండి, 4000 పెన్షన్ ఇచ్చారా అడగండి. పెన్షన్ ఇస్తేనే ఇంట్లోకి రమ్మనండి. ఆడవాళ్ళకు 2500 ఇస్తేనే ఇంట్లోకి రమ్మనండి. మళ్ళా ఏం భోగం పెట్టుకుంటున్నారు రాని ఇంట్లో శిబిరి ఉంటుందా? ఉంటుందా శిబిరి? కొడుకులకు శిబిరితో కొట్టండి. కొడుకులారా ఏం చెప్పినా 2 ఏళ్ల కింద గద్దెనెక్కక ముందు ఆడు గద్ద ముక్కోడు చెప్పిన తర్వాత మీరు ఏం చెప్పిండు? 6 వాగ్దానాలు. మహిళలకు తులం బంగారం ఇచ్చినాక ఇట్లా తులం బంగారం ఇచ్చినాక కాలి కొట్టకండి. కాలే ఇంట్లోకి వచ్చి కాంగ్రెస్ వాడు చేతు గుర్తు కోడిగినప్పుడు ఎందుకు చెయ్యాలరా మీ కోటం? 4000 పెన్షన్లు ఇచ్చారా? ఆడబిడ్డలకు స్కూటీలు ఇచ్చారా? 2500 మహిళలకు ఇచ్చారా? లేకపోతే బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారా? నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? ఒక్కసారి లేదు. ఆ ఇంట్లోకి రాగానే చెప్పు తీయండి, కొట్టకండి. చెప్పు తీయండి, తీసి ఇట్లా పక్కన పెట్టండి. ఆడ చెప్పు చూసి గదగదానికి పోతాడు కొడుకు కాంగ్రెస్ కొట్టగానే మళ్ళీ కొట్టమని ఆ చెప్పుతో కూడా కాదు. కాబట్టి కాంగ్రెస్ లో చెప్తున్నా, ఒకవేళ మీద చీము నెత్తునే ఉంటే, రక్తం బారితే మీరు ఈ రోజు ఒక్కసారి 6 ప్రజలను అడగను. ఓట్లు ఎందుకు అడుగుతారో చెప్పండి రా. ఏం చేసింది అడిగిందని చెప్పండి రా. తమ్ముంటే నా కొడుకు అని చెప్తున్నా. ఈరోజు నేను మీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నిలదీసి, రేవంత్ రెడ్డి నీ కొడంగల్కి ఎంత కొండబోతున్నా 6 గంటే ఈ రోజే సాయంత్రం రేవంత్ రెడ్డి నిజామాబాద్ వచ్చి ఇద్దరం కలిసి ఈరోజు శంకుస్థాపన చేసి వచ్చాం. 200 కోట్ల స్కూలు ఈ రోజు మీ దళిత బిడ్డలు కావచ్చు, మైనారిటీ బిడ్డలు కావచ్చు, మా బిడ్డలు చదువుకున్నట్లు చదువుకోవాలని ఏసీ స్కూల్ శాంక్షన్ చేసి ఈరోజు సంవత్సరం నుంచి నన్ను ఇబ్బంది పెడతారా? మీరు స్కూల్ కడితే రాకేష్ రెడ్డికి పేరు వస్తుంది. రాకేష్ రెడ్డి ఏమవుతుందా? పేరు ఏం చేసుకుంటారా? బ్యాంకులో పెట్టుకుంటారా? ఉంటాం 10 ఏళ్ళు సత్తే సత్తం. పుట్టింది ఒకరోజు, సచ్చింది ఒకరోజు. ఏం చేసుకుంటారా? పేరు సంవత్సరమే 200 కోట్ల హిందీ కేంద్రం శాంక్షన్ చేపిస్తే టెండర్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఇప్పటి వరకు స్కూల్ కంప్లీట్ అయితే పేద బిడ్డలు దోమలుండి హాస్టల్లో ఉంటున్నారు. అన్నము పురుగులు వంటి అన్నం తింటున్నారు. ఒక్కడికన్నా గోస రాదేమరా? 105 మంది ఆడబిడ్డలు ఈరోజు హాస్టల్లో చచ్చిపోయారు. మీ బిడ్డలు ఏం సుఖపడతారా? అంటే పేదల్లో బిడ్డలు పురుగులు అన్నం తిని కడుపులో పొద్దున చచ్చిపోతే మీ బిడ్డలు ఏం సుఖపడతారు? ఏమని చెప్పిర్రా? నాణ్యమైన విద్య అని చెప్పిర్రు, వైద్యం అని చెప్పిర్రు, ఉపాధి అని చెప్పిర్రు. ఒక్క ఉద్యోగం మీరు నా కొడుకులరా. లక్కంపల్లి
రెడ్డి గారు ఇప్పటికి 50 సార్లు అడిగిన ప్రభుత్వాన్ని ఆ ఆరుమూరుకి వెళ్ళి పన్నులు తీసుకపోయి ప్రతిదీ ట్యాక్సులు తీసుకపోయి దోసుకపోతారా మీరు దక్షిణ తెలంగాణ. కాబట్టి చెప్తున్నానమ్మా, ఆ కొడుకులకు మళ్ళా ఓటెత్తే ఆ 2000 4000 మళ్ళా ఓటేసిన మోసగాళ్ళ ఓటేసిన ఆ మోసగాళ్ళని 26 నెలలు అయింది. 2500 అంటే మీకు ఈరోజు మొదలు పెడితే 60,000 రూపాయలు బాకీ ఉన్నాడు. మీకు ఆవిడ అభ్యర్థి కాంగ్రెస్ వస్తే అది చెప్పారు 60,000 నుంచి లోపలికి రాలా అన్నది. ఎవడన్నా కాంగ్రెస్ వస్తే మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 ఇస్తామన్నారు కదా, లేకపోతే కొడంగల్కి వెళ్ళి ఆ ఇస్తామని చెప్పారు. బంగారం తులం బంగారం కాకపోతే అత్తులం బంగారం అన్న తీసుకోండి. మళ్ళీ మీకు కూడా ఒకటి చెప్తున్నాం, దయచేసి నా మాటినండి. ఆ బస్సులలో బంగారం వేసుకొని పోకండి. ఆ కాంగ్రెస్ దొంగలు ఆ బంగాళ సూత్రాలు కూడా కొట్టిస్తున్నారు కొడుకులు మొత్తం. ఎందుకంటే మీరు 10 రూపాయలకు 20 రూపాయలకు ఆశపడి ఈ నుంచి చేపుడుకోవాలా, ఈ నుంచి పిప్పెరకోవాలంటే అది ఫ్రీ బస్ అని ఎక్కుతున్నారు, పిస అవుతున్నారు, మెడలు కట్ చెప్తున్నారు. రోజుకొక బంగారం, రోజుకొక ఏడుతున్నారు. పోలీసులకు చెప్తున్నారు దొరకరు దొంగలు. అది ఎప్పుడు 10,000 తులం పనిగా ఇప్పుడు 100 మన్నా కాదు పాపం. ఇప్పుడు 100 మన్నా 1,50,000 రూపాయలకు 2 లక్షల తులమైంది. కాబట్టి ఆడు ఎట్లా ఇయ్యడు దొంగ, ఆడు తులం బంగారం ఇయ్యడు అని నమ్ముకొని ఉన్న బంగారం పోగొట్టుకుంటుంది. చెప్పిన నా మాట అందరికీ ఇప్పుడు ఆరుగురు ఆడలకు బస్సు మీకు ఒక కవర్ చెప్తా. మీరు బస్సులలో ఎక్కేటప్పుడు పొద్దుగలప్పుడు 1 గ్రామ్ గోల్డ్ బంగారం ఉంటుంది. అంటే 1 గ్రామ్ తక్కువ ధర 1000 రూపాయలు, అది మెడలేసుకొని పోతాం. అప్ప ఈ రేవంత్ రెడ్డి నమ్మి కాంగ్రెస్ నమ్మి మీరు బస్సు ఎక్కిర్రాకమ్మ ఆ ఉన్నది పోతుంది, ఊడ్చుకున్నది పోతుంది. కాబట్టి నా మాట ఏంటంటే అక్కయ్యలు, నా తోడ పుట్టిన తల్లులు, ఆ అక్కయ్యలు నా తల్లులకు చెప్తున్నా, ఎప్పుడో కష్టపడి రూపాయి జమ వేసుకుని ఆ మంగళసూత్రం ఒక తులం కొనుక్కున్నారు. కాబట్టి ఆడు ఎప్పుడు ఇయ్యాడు, ఆడిచ్చే సమస్య లేదు, ఇచ్చిన రోజు 2.5 సంవత్సరాలు చెప్తుంది. కాబట్టి మోసగాళ్ళకు సమాధానం చెప్పాలంటే ప్రతి ఒక్కటి కూడా, ముఖ్యంగా ముస్లింలకు కూడా చెప్తున్నా, మీకేం తక్కువ చేసినాం. రోడ్డు నరేంద్ర మోడీ ఇచ్చిందే, గటేరు నరేంద్ర మోడీ ఇచ్చిందే, అమృత్ వాటర్ నరేంద్ర మోడీ ఇచ్చిందే, సన్న బియ్యం నరేంద్ర మోడీ ఇచ్చిందే, ఈ శ్మశానంకు నరేంద్ర మోడీ ఇచ్చిందండి. తుర్కోళ్ళను మేము ఎక్కడ పక్కన పెట్టినాం. కాబట్టి యూపీలో ఎట్లయితే ముస్లింస్ హిందూ మొత్తం బీజేపీ కోటెత్తున్నారో, మీరు కూడా మతం చూడకండి, మంచోళ్ళు చూడండి. మతంకు ఓటేయకండి. ఒకవేళ మీరు మతం కోటెత్తే మీరు కూడా ఆడి మతానికి ఎత్తే మీరు ఏ మతానికి ఎత్తారు? ఏమైనా పొట్టెందుకు పెట్టుకున్నారు? అప్పుడు మన ధర్మం కోటెత్తమని చెప్పాడు. ఆడి ధర్మానికి ఓటేసినప్పుడు నువ్వు నీ ధర్మానికి ఓటేయండి. కాబట్టి కలిసి ఉందాం. ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు. ఈరోజు ఆడబిడ్డలని గౌరవంగా ఒక్కడన్నా చూపించండి. ఒక రౌడీ కనబడుతున్నాడు, ఆడవాళ్ళు ఏమన్నా ఆరుమూర్ల నా కొడుకు ఆరుమూర్ల కనబడతలేడు. కాబట్టి ఇట్లా ప్రశాంతమైన వాతావరణం చదువుకున్న వాళ్ళకి చెప్తున్నా. ఇస్తే ఎలక్షన్ అప్పుడు ఎన్నిస్తారా? 500 ఇస్తారా? లాస్ట్ ఎన్నిస్తారమ్మా? 500 ఆ దర్వాజలు తెరవేటండి. అది ఇచ్చే 500 ఒకళ్ళు ఇస్తే 3 దగ్గర తీసుకోండి, ఒలితాల దగ్గర తీసుకోండి. కానీ ఓటు మాత్రం ఆలోచించుకోండి. 500 రూపాయలు ఎట్లయితే ఇంతకుముందు బిల్లగాడి దగ్గర, రంగగాడి దగ్గర 500 ఎంత తీసుకొని ఓటు మాత్రం నాకే వేసినట్లు, ఇప్పుడు కూడా బిల్లగాడి దగ్గర, రంగగాడి దగ్గర డబ్బులు తీసుకొని ఈ ఇద్దరు బిడ్డలకు కమలం గుర్తులకు ఎత్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదన్నా మళ్ళా తీసుకోకపోతే పగబడతారు కట్టు చూసుకొని అర్ధరాంతు తీసుకొని నవ్వుకుంటే చెప్పు ఏత్తప్ప బిడ్డ ఏత్తాం. అర్థమైంది? ఏత్తమను. ఎప్పుడైతే పూజా మందిరంలో పూజ చేసుకుంటారు, ఏ రోజైతే వెంకటేశ్వర స్వామి గుడిలో పోయి స్వామిని మొక్కుతారు, ఎట్లయితే సిద్ధులగొట్టపోయి శివలింగం మీద పాలు పోస్తారు, అట్లా ఒక్కసారి మీరు ఎప్పుడైతే పోలింగ్ బూత్కి వెళ్తారో ఆ మిషన్ని మీరు శివలింగం అనుకోండి, దాంట్లో శివలింగం మీద పాలు పోసిన సిద్ధుల గుట్ట మీద శివలింగం మీద పాలు పోసినట్లు ఒక్కసారి మన గురించి పుట్టిన పార్టీ, మన గురించి ఉన్న పార్టీ, అయోధ్యలో రాముడు గుడి కట్టిన పార్టీ, ఆడవాళ్లకు అన్ని రకాలుగా సౌకర్యాలు ఇచ్చిన పార్టీ, భారతదేశంలో బాంబులు లేక పార్టీ, భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 ఉన్న పార్టీ. మీరు ఏమనుకున్నా హిందువుల గురించి పుట్టిన పార్టీ, ముస్లింల గురించి పుట్టిన పార్టీ, ఈ దేశం గురించిన పార్టీ.
భారతీయ జనతా పార్టీ గుర్తైన కమలం గుర్తుకు ఒక్కసారి ఆ శివలింగం మీద పాలు వేసినట్లు ఆ ఏదైతే ఆ ఈవీఎం మిషన్ ఉంటుందో మీ చేతులు దాని మీద కమలం వైపు నొక్కి ఈ బిడ్డలను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాబట్టి అంటున్నారు జై శ్రీరామ్, చేతులను లేపనండి. జై శ్రీరామ్, చేతులు ఉన్నానండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామనామమే మనల్ని కాపాడుతాడు. రాముడొక్కడే మనల్ని కాపాడుతాడు. దేవుడొక్కడే మనల్ని కాపాడుతాడు. కాబట్టి చెప్తున్నామ్మా, అడిచ్చ 100-200 ఓట్లు పెట్టారు. కానీ మనం అందరం కలిసి బతుకుదాం, కలిసి ఉందాం. ఎట్లయితే మహారాష్ట్రలో, ఎట్లయితే మధ్యప్రదేశ్లో, ఢిల్లీలో, గల్లీలో మొత్తం ఎట్లయితే బీజేపీ గుర్తైన కమలం కోటేసి గుర్తెత్తున్నారో, ఢిల్లీలో మోడీ, గల్లీలో కూడా మోడీ అయితేనే ఇది బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను. మీకేమి కావాలంటే అది కమ్యూనిటీలు కావచ్చు, ఇంకా ఎడన్న కొట్టి తప్పిపోతే గటేర్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, స్ట్రీట్ లైట్ కావచ్చు. వీరబ్రహ్మం గారి గుడి చెప్తున్నాను, అదే చెప్తున్నాను. గుడి గురించే పుట్టిన పార్టీ, రాముణ్ణి గుడి కట్టిన పార్టీ, రాముణ్ణి మొక్కే పార్టీ. ఒక్కసారి అడగండి కాంగ్రెస్ వాళ్ళని, పోయినా అర్రా మీరు రాహుల్ గాంధీ అయోధ్యకు పోయినా అడగండి. ఎక్కడన్నా కాంగ్రెస్ అని అయోధ్యల రామగుడి, ఇక ఇంకోటి కుంభమేళ 66 కోట్ల మంది కుంభమేళ పోతే పోయిన రాహుల్ గాంధీ, పోయిన సోనియా గాంధీ. మన దేశం కానోళ్ళు, మన ధర్మం కానోళ్ళు, మనమంటే అవమానించిన వాళ్ళు, మన అన్యాయం చేసిన వాళ్ళు ఆ కాంగ్రెస్ ఆ గాంధీ కుటుంబంకు బుద్ధి చెప్పాలంటే కమలం గుర్తుకు ఓటేసి ఈ బిడ్డలను గెలిపించి ధర్మాన్ని నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుతూ బోలో భారత్ మాతాకి. ఈ ఒక మాట చెప్తున్నా, కూడా ఈనారు గాయ ఈరోజు బీహార్లో ముస్లింలకు కూడా చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా, పోయి యూట్యూబ్ లో కొట్టండి. 25 ఏళ్ళ మైథిలి అనే బిడ్డ, 25 ఏళ్ళ బిడ్డ 55% ముస్లింస్ ఓటేసి ఒక హిందూ బిడ్డని గెలిపించారు. ఈరోజు ఆరుమూరులో 28వ వార్డులో నా బిడ్డ కన్నా ఎక్కైనా నా చిన్న బిడ్డ నిలబడ్డది. ఆ బిడ్డ పేరు ఆరిని. 20 ఏళ్ళ బిడ్డ నా కన్న బిడ్డ కన్నా ఎక్క. ఆడ ఒక్కడు కూడా ఈ హిందువులు, ఈ మొగోళ్ళు ఒక్కడు కూడా భయపడకుండా పోటీ చేద్దామన్నారు. భయపడుతూ హైదరాబాద్కి వెళ్ళి వచ్చింది. కలెక్టర్కు పరీక్షలు రాస్తుంది ఆ బిడ్డ. ఆరిని అనే అమ్మాయి 20 ఏళ్ళ బిడ్డ. అన్నా, ఈ మొగోళ్ళకు బుద్ధి లేకపోతే నేను కత్తి పట్టుమంటావా, తుపాకీ పట్టుమంటావా? నేను 28వ వార్డులో నిలబడ్డ బిడ్డ. ఈరోజు ముస్లింలు కూడా ఆ బిడ్డకు మంగళారతులు వారి పూలదండలేసి స్వాగతిస్తున్నారు. ఒక్కవేళ మీరందరూ ఆ బిడ్డకు మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదాలు ఇవ్వాలని, మీరెక్కడున్నా ఆ 20 ఏళ్ళ బిడ్డ గెలవాలని ఆ మహాలక్ష్మి, ఆ తల్లి ఆరుమూరుకు డిప్యూటీ చైర్మన్ చేసే పద్ధతి. డిప్యూటీ చైర్మన్ చేసి గద్దె మీద కూర్చుండబెట్టి ఆ బిడ్డని గద్దె మీద కూర్చుండబెట్టి మీ అందరి ముంగట ఆడబిడ్డ, 20 ఏళ్ళ బిడ్డ, మీ కన్న బిడ్డలాగా ఆ బిడ్డని గెలిపియండి. ఈరోజు ఆరుమూరు ప్రశాంతంగా తయారు చేసి అట్లాంటి బిడ్డలను భవిష్యత్తులో మీ బిడ్డలను కూడా కౌన్సిలర్ చేద్దామని చెప్తూ ఈరోజు ఇక్కడ ఏవాడు 15వ వార్డు సుంకరి ఈశ్వరి రంగన్న, ఈ 2వ నెంబర్ కొర్ర గంగాధర్ వీళ్ళిద్దరిని
గెలిపించి మీకేం కావాలా, గట్టెర్లు కావాలా, రోడ్డు కావాలా, స్ట్రీట్ లైట్ కావాలా, కెమెరాలు కావాలా, ఇవన్నీ తీసుకొచ్చి ఎట్లయితే స్కూళ్ళు, హాస్టళ్ళు, రోడ్లు తీసుకొస్తున్నానో ఇవన్నీ తీసుకొచ్చి ఆర్మూర్ని ఒక శాంతి ఆర్మూరుగా, అన్యాయం లేని ఆర్మూరుగా, అవినీతి లేని ఆర్మూరుగా, అవమానం లేని ఆర్మూరు తీర్చాలని మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ధన్యవాదాలు, మళ్ళొకసారి ధన్యవాదాలు.